విలేజ్ వైజ్ చూడే మా ఉప్పాడులోనే రాజుల కాలంలో బంగారం దొరుకుతుందంట. ఆ బంగారం దొరికింది క్వాలిటీ అయితే ఎంత దొరికింది, ఒకరికి 20,000 వచ్చిందంట. ఉంగరం ఒకటి, చెవులి ఒకటి దొరికిందన్నారు. ఆ బంగారం ప్లేస్ ఇప్పుడు వెళ్దాము. అక్కడ ఒక్కొక్కరికి చిన్నపిల్లలు కూడా ఎలా ఉంటుందంటే ఆ బంగారం ముక్కలు దొరకడం కారణం ఇలాగ తుఫాన్లు పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చేటప్పుడు అవి ఆ కెరటాలు ఈ దెబ్బలకి గట్ట కొట్టడం వల్ల అవి వెనక్కి వెళ్ళేటప్పుడు బంగారం ముక్కలు, బంగారు చౌలీలు, బంగారు ఉంగరాలు దొరుకుతూ కనిపిస్తాయి అందరికీ. చూడండి, చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఈ బంగారం ముక్కలు దొరుకుతున్నాయి వాళ్ళందరికీ. చూడండి, ఈ బ్రోకి అయితే చిన్న ముక్కలు 2 దొరికాయి. ఇలాంటి వీడియోలు కావాలంటే నా పేజీని ఫాలో అవ్వండి. ఇప్పుడైతే వాళ్ళకి ఎవరెవరికి ఏ ముక్కలు దొరికాయో చూద్దాం రండి. ఆ బంగారాన్ని చూడండి ఎంతమంది ఎతుకుతున్నారు. చాలా వరకు ఉంగరాలు, చౌలీలు, ఇంకా చాలా పెద్ద పెద్దవి కూడా దొరుకుతున్నాయంట. చిన్న చిన్న ముక్కలు కూడా దొరుకుతున్నాయంట. అప్పుల్లో పిఠాపురం రాజులు గట్ట ఇక్కడ ఉండేవారు కదా ఈ విలేజ్లోని. చూడండి, పాతకాలంలో ఇల్లులు కాబట్టి ఇక్కడ చాలా వరకు బంగారాలు దొరుకుతాయి. చూద్దాం వాళ్ళకి ఏమేమి దొరికాయో. చూసారు ఇక్కడ ఎంతమంది బంగారం ఎతుకుతున్నారు. చాలా వరకు అందరికీ బంగారం ముక్కలు దొరుకుతున్నాయంట. ఒక్కొక్కరికి 200, 300 కూడా చేసే మొక్కలు దొరుకుతున్నాయి. కొద్దిమందికి అయితే 2,000, 3,000 కూడా చేసే మొక్కలు, పెద్ద పెద్ద చెవులీలు, ఉంగరాలు కూడా దొరికాయి. ఎవరెవరికి దొరికాయో వీడియోలో మిస్ అవ్వకండి, చూపిస్తాను ప్రతి ఒక్కటి. చూడండి, ఉంటాయి ఎక్కడికి బావు. చూడండి మరి ఇప్పుడు బంగారం దొక్కింది. అలా చాలా ఇది ఒకటి లోపల వచ్చేద్దే ముక్క. చూసారు కదా, చిన్న పిల్లవాడు కూడా 2 ముక్కలు దొరికాయి. ఆ బ్రో కూడా 2 ముక్కలు దొరికాయి. ఈ బాబాయ్ అయితే దువ్వెనతో ఎతుకుతున్నాడు. ఈ బాబాయ్ చేతిలో ఆల్రెడీ బంగారు ముక్కలు ఉన్నాయి. అవి ఎంతకు వస్తాయి కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఆ చేతిలోనే మినిమం ఒక 4-5 ముక్కలు పెట్టుకొని ఉంటాడు. అవి ఒక 200, 300 చేస్తాయి. చూడండి, ప్రతి ఒక్కరు అయితే ఎలా బంగారులు ఎతుకుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు. సెలవులు కాబట్టి అందరూ వచ్చి ఎతుకుతున్నారు. దొరికిన వాళ్ళకి పండగ, దొరకలేని వాడికి ఏం చేయలేం మనం. కానీ మార్నింగ్ అయితే ఒక బ్రోకి చెవులే, ఒక బ్రోకి ఉంగరం దొరికిందంట. ఒక బ్రోని అడిగాను, ఆ బ్రో మాటల్లో వినండి. ఇది బంగారం వెతికే ప్రాసెస్ ఈ తమ్ముడు చూపించేది. చూడండి, అలా దువ్వెనతో వెతకాలి. మీరు ఎవరికి తెలియకపోయినా ఇలాగ ట్రై చేయండి. ఈ బ్రోకి అయితే ముక్కలు దొరికి చూద్దాం రండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్రోకి అయితే దగ్గర దగ్గర 200 రూపాయలు ముక్కలు దొరికాయి. ఒక్కొక్క ముక్క వచ్చి ఒక 50 రూపాయలు, 60 రూపాయలు చేస్తాయి. అంత చిన్న ముక్కలు దొరుకుతాయి. ఒక్కొక్కరికి చెవులీలు, ఉంగరాలు దొరికాయి అని చెప్పాను కదా, వాళ్ళకైతే 20,000 నుంచి 25,000 రూపాయల దాకా దొరికాయి అంటే మార్నింగ్ ఇద్దరికి. చూడండి, ఆ బ్రోని ఏమడుగుతున్నానంటే, బ్రో ఇది ఎలా దొరుకుతున్నాయి? నేను చిన్నప్పుడు ఎతికేవాడిని కానీ నాకేం దొరకలేదు. ఇప్పుడైతే మీకు బాగా దొరికేస్తున్నాయి, మీకు అలవాటు అని నేను అడిగాను. అలవాటు అన్నాడు. కానీ దొరకడం అయితే చాలా చిన్న ముక్కలు దొరికాయి. ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకుండా చూడండి లాస్ట్ వరకు. ఏమన్నా ఎవరికన్నా ఏమన్నా 2,000, 3,000 తెగిలేయా ముక్కలు? 20,000, 30,000 ఉంగరాలు, చౌలీలా? ఎప్పుడు నిన్న ఆడోళ్ళుగా మగోళ్ళుగా? విన్నారు కదా బ్రో చెప్పిన మాటలు. ఒక్కొక్కరికి 20,000 నుంచి 25,000 వరకు చెవులీలు, ఉంగరాలు దొరికాయి అన్నారు. ఇద్దరికైతే దొరికాయి అన్నారు. ఈ బంగారం అంతా పిఠాపురం రాజులు ఉండేవారు ఇక్కడ అన్నమాట, మా ఉప్పాడు విలేజ్లోనే. అంటే దగ్గర దగ్గర ఒక 100 సంవత్సరాల క్రితం. అందుకే దొరుకుతున్నాయి. ఈ బ్రోకి చూద్దాం, బంగారం దొరికింది. చాలా బాగా దొరుకుతున్నాయిరా.
చూశారు కదా వీళ్ళకి సింపుల్గా ఎంత సింపుల్గా దొరుకుతున్నాయి. బంగారం అంటే వీళ్ళందరికీ అలవాటు కాబట్టి ఎతకడం. ఆ దువ్వెనతో రే ముక్క వెనకాల ముక్క రే పెద్ద ముక్క ఇది. అది పొడిపో చూసుకో, అది చాలా పెద్దది. అది బాగా ఇట్టుకురా పొడిపోద్ది. ఏం కాదులే, ఏ బెటర్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను కళ్ళారి చూస్తున్నాను బంగారం దొరకడం మా ఉప్పాడ విలేజ్లో. ఇది ఫస్ట్ టైం ఇలా బంగారం దొరకడం. అంటే నేను కేజీఎఫ్ సినిమాలో తప్ప ఇంకెక్కడ చూడలేదు. మా విలేజ్లో క్లారిటీగా ఈ తుఫాన్ ప్రభావంతో కింద ఉన్న రాజుల కాలం బంగారం పైకి వస్తుంది. చూడండి, ప్రతి ఒక్కరికి బంగారం దొరికింది. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మాత్రం మిస్ అవ్వకండి. ఇలా మిస్ అవ్వకూడదంటే నా విలేజ్ వైబ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అందరికీ లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. వాయిస్ క్లారిటీ లేదని ఎవరు బాధపడకండి. కొన్ని రోజుల తర్వాత నేను ఖచ్చితంగా మైక్ కొన్ని వాయిస్ క్లారిటీగా పెడతాను. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.